నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. మంగళగిరిలో అయితే లోకేష్ గారి హవా నడుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే వైసీపీ నుంచి వెళ్ళి టీడీపీలోకి ఉకులదేవి అయితే వచ్చేసారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే ఉకులదేవి వైసీపీ నుంచి వెళ్ళి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు. అంటే ఇక్కడ చాలా మంది కూడా వైసీపీ నుంచి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి, అంటే కూటమి వైపు, జనసేన వైపు, అండ్ కొంతమంది కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళారు. అండ్ ఇప్పుడు ఎన్నికలు ఇంత దగ్గర ఉన్న టైంలో కూడా కొంతమంది ఇంకా వలసలు వస్తున్నారంటే ఇది ఎలా చూడాలి సార్? సో జనరల్గా ఏంటంటే నీటి ప్రవాహం ఎటుంటుందో అటే వెళ్ళాలి. అటు వెళ్ళలేదనుకోండి, ఎదురైతే ఈదలేరుగా. నీటి ప్రవాహానికి ఎదురుగా ఈదడం అనేది చాలా కష్టం. ఆ ఎదురుగా ఈదేటువంటి సాహసం చాలా తక్కువ మంది చేస్తారు, అసలు చెయ్యరు. నీటి ప్రవాహానికి అనుగుణంగానే వెళ్తుంటారు. అలానే తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రచారం, ఆ టాకు, అలాంటి అభిప్రాయం నడుస్తుంది. అలాంటి సందర్భంలో రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఇప్పుడుండేటువంటి రాజకీయ నాయకులు గెలిచేటువంటి పార్టీ వైపు వెళ్తుంటారు, మొగ్గు చూపుతుంటారు. ఆ క్రమంలో ఇప్పుడు మంగళగిరిలో చూస్తే ప్రత్యేకించి మంగళగిరిలో లోకేష్కి ప్రత్యర్థిగా ఎవరిని పెట్టాలి పోటీకి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు తొలి నుంచి అర్థం కావక కన్ఫ్యూజన్లో పడిపోయారు. దాదాపు చాలామందిని మార్చి లాస్ట్కి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గంజి చిరంజీవి అనే అతన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకుని అతన్ని మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా చేశారు. చేసి తర్వాత ఒక 20 రోజులకో నెలకు సర్వేలు చేయించుకున్నారు. సర్వేలు చేయించుకున్న తర్వాత లోకేష్ అక్కడ భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత మళ్ళీ ఈ గంజి చిరంజీవిని పక్కకు తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళా లావణ్య అనే మహిళా లీడర్ని తీసుకొచ్చారు. మురుగుడు హనుమంతరావు, ఆయన కొంచెం రాజకీయపరమైనటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి లావణ్యకు ఇస్తే కనుక ఏదన్నా ఉపయోగం ఉంటుందేమో, అక్కడ ప్లస్ బీసీలు ఎక్కువ ఉన్నారు. సో బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ సామాజిక ఈక్వేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత పోటీలు నిలబడగలదు అనేటువంటి ఉద్దేశంతో ఎటకేలకు లావణ్యకి ఖరారు చేశారు అభ్యర్థిత్వం. సరే, ఆవిడ నామినేషన్ వేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ పోటీలో ఉన్నారు. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే రామకృష్ణారెడ్డి ఆర్కే, ఆయన తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా పోరాడి అక్కడ అమరావతి రాజధానికి కూడా వ్యతిరేకంగా పోరాడినటువంటి ఎమ్మెల్యే. ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో పిటిషన్ వేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద, అప్పట్లో ఉన్న ప్రభుత్వం మీద ఆయన సుదీర్ఘకాలం పోరాడారు. ఇప్పుడు కూడా న్యాయస్థానాల్లో అటెండ్ అవుతున్నారు ఆయన. అలాంటి ఆయన ఆల్ ఆఫ్ సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు. వాస్తవంగా లోకేష్ మీద రామకృష్ణారెడ్డి పోటీ చేయాలి. పోటీ చేయకుండా ఆయన పలాయనం చెత్తకిచ్చాడు. పలాయనం చెత్తకిచ్చడానికి కారణం ఏంటి అని అంటే ఓడిపోతామని చెప్పి తెలుసు కాబట్టి. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి ఒక ఎత్తుగడ ఏంటంటే అక్కడ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పనులు చేస్తున్నాం, దానికి సంబంధించిన బిల్స్ రావాల్సి ఉన్నాయి. బేసికల్గా కాంట్రాక్ట్ కుటుంబం అది. సో వాళ్ళు కాంట్రాక్ట్స్ ఏదో కొన్ని చేశారు, ఆ డబ్బు రావాలి. ఆ డబ్బు ఇవ్వని కారణంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి యొక్క వాళ్ళకు నచ్చలేదు అని చెప్తూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి షర్మిలతోటి అడుగు వేశారు. అడుగు వేసి షర్మిలతోటి కాంగ్రెస్ పార్టీలో ట్రావెల్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేశారు. వారం కూడా తిరగకుండా కాంగ్రెస్ పార్టీ జెండాని ఆడబడేసి, కాంగ్రెస్ పార్టీ కండువని ఆడబడేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు రామకృష్ణారెడ్డి. కప్పుకొని జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అద్భుతం అని చెప్పి మళ్ళీ మొదలుపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. అసలు ఇంతకీ ఎందుకు ఆయన పార్టీ నుంచి పోయినట్టంటే పార్టీ టికెట్ ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు, అందుకే వెళ్ళాడు అనేది ఒక వర్షను. రెండేంటంటే ప్రభుత్వం వైపు నుంచి రావాల్సినటువంటి డబ్బులు కాంట్రాక్ట్కి సంబంధించినట్టు రాలేదు, అందుకు వెళ్ళాడని 2 వర్షాలు వినిపించాయి. ఒకటేంటంటే ఆయనకు టికెట్ ఇవ్వము అని చెప్పారు. కారణం ఏంటంటే బలమైనటువంటి లోకేష్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఆయన్ని
ధీటుగా ఎదుర్కొనేటువంటి శక్తి రామకృష్ణారెడ్డికి లేదు ఈసారి అనేటువంటి అభిప్రాయం సర్వేల్లో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దాంతో ఆయన్ని పక్కకు తప్పించారు. పక్కకు తప్పుకోమని చెప్పి సంకేతాలు ఇచ్చారు. మనస్తాపానికి గురై ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. సరే వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో ఆయన కరెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ని పెట్టుకుంటారు కదా. ఏమీ ఆలోచించకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు కాబట్టి గంజి చిరంజీవిని పెట్టుకొని నడిపించాలని చూశారు తెలుగుదేశం పార్టీ. 2019 ఎన్నికల్లో లోకేష్ పక్కనే ఉండి అన్నీ చూసుకున్నటువంటి లీడర్ ఆయన గంజి చిరంజీవి. సో ఆ గంజి చిరంజీవి వస్తే కనుక మొత్తం లోకేష్ సంబంధించినటువంటి లీడర్లు ద్వితీయ శ్రేణి వాళ్ళందరూ గంజి చిరంజీవి తోటి వస్తారు, లోకేష్ని వదిలిపెట్టి అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఒక్క లీడర్ కూడా లోకేష్ని వదిలిపెట్టి రాలా గంజి చిరంజీవి తోటి. దాంతో గంజి చిరంజీవిని పక్కన పెట్టేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మురుగుడు లావణ్యని తీసుకొచ్చారు. లావణ్యని తీసుకొచ్చి అభ్యర్థిత్వాన్ని అప్పచెప్పారు. ఇప్పుడు చిరంజీవి ఏంటి మళ్ళా లోకేష్కి మద్దతు పలిగేటువంటి పరిస్థితి నెలకొంది. సరే ఆయన మద్దతు పలికినా పలకపోయినా లోకేష్కి ఉండేటువంటి క్యాడరు, లోకేష్కి ఉండేటువంటి చరిష్మా, లోకేష్కి ఉండేటువంటి అక్కడ నాయకత్వ పటిమ ఇవన్నీ కూడా మంగళగిరి ప్రజలు ఆదరించేలాగా ఉన్నాయనేది ఇప్పుడు సర్వేలు చెప్తున్నాయి. ఏ సర్వే చేసినా ఆయన గెలవబోతున్నారు అనేది. సో ఆయన ఎందుకు ఛాలెంజింగ్ తీస్తున్నారు అంటే ఇక్కడ ఒక అండర్లైన్ పాయింట్ ఏంటంటే సాధారణంగా గెలిచేటువంటి స్థానాలను ఎంచుకుంటారు ఎవరైనా. అక్కడ సామాజిక వర్గం పరంగా బలంగా ఏమి లేదు లోకేష్కి 2019లో. ప్లస్ తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ గెలిచినటువంటి సందర్భాలు లేవు. అయినప్పటికీ ఆ కాన్స్టిట్యున్సీలోనే ఎందుకు ఎంచుకున్నాడు లోకేష్ అంటే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు ఆయన. ఛాలెంజ్ తీసుకొని అక్కడి నుంచే గెలవాలి అనేటువంటిది ఆయన దృక్పథం, ఫైటింగ్ నేచర్. అందుకే ఆయన నుంచి పోటీ చేశాడు. బట్ ఆయన ఇప్పటికి ఒకసారి గెలవలేదు, ఆయన గెలవలేదు. కానీ అందరినీ గెలిపించడానికి యువగలం అనేటువంటి ఒక యాత్రను పెట్టుకొని ఈయన వెళ్ళాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల్లో ఆయన్ని విమర్శలు చేశారు. ఆ పార్టీ వైఎస్ఆర్ నాయకులు అసలు రోజా, కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళైతే అసలు ఒంటి కాళ్ళ మీద లేసేవాళ్ళు లోకేష్ అంటేనే. రకరకాలుగా మాట్లాడేవాళ్ళు, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించేవాళ్ళు లోకేష్ మీద. ఎందుకు పనికిరాడని, పొప్పు అని, ఇట్లా రకరకాల నిక్ నేమ్స్ పెట్టి అసలు ఆ రాజకీయపరమైనటువంటి టీజింగ్ అంటామా దాన్ని, లేదంటే అది అబ్యూజివ్ లాంగ్వేజ్ రాజకీయాల్లో కొత్తగా వాళ్ళు పరిచయం చేశారు అనుకోవాలో తెలియదు. కానీ లోకేష్ని ఆడిపోసుకున్నంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఆడిపోసుకోలేదు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని కానీ అంతగా ఆడిపోసుకున్నారు. సో సీన్ కట్ చేస్తే ఇప్పుడు లోకేష్ని ఓడించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కావడం లేదు. కారణం ఏంటంటే బలంగా ఆయన నాయకత్వాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకొక వైపు బ్రాహ్మణి కూడా లోకేష్తో పాటు ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణికి అక్కడ వస్తున్నటువంటి ఆదరణ చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందే వదిలిపెట్టేసింది ఆ సీట్ని. అందుకే ఇప్పుడు లావణ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆవిడ అసలు ప్రచారానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు, ప్రచారానికి కూడా వెళ్ళట్లేదు అని చెప్పి తెలుస్తుంది. అంటే లోకేష్ని చూసి ఎన్నికల ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అనే దానికి సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. సో రాబోయేటువంటి రోజుల్లో లోకేష్ హవా మంగళగిరిలో ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. దీనికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవాలి. వాళ్ళ యొక్క వ్యూహాలు కానీ లేదంటే వాళ్ళ ప్రయత్నాలు కానీ ఫలించకపోవడానికి కారణం ఏంటంటే లోకేష్ యొక్క బలమైనటువంటి నాయకత్వం, లోకేష్ యొక్క బలమైనటువంటి వ్యూహాలని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆయన హవా అయితే కొనసాగుతుంది. దాని దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకంగా చెప్పాలంటే ఖాళీ అయ్యేటువంటి పరిస్థితి, ప్రచారానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.